చిత్తూరు పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమాన్ని అందరం కమిటీ సభ్యులందరూ కూడా కలిసి 32 మంది కూడా కలిసి ఈ 5 రోజుల్లో కూడా సుమారుగా 1300 మంది అప్లికేషన్ ఈరోజు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఇది అదంతా కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసిన తర్వాత ఆయన మరో 2 రోజులు అంటే 4వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అలాగే ఆదివారం ఉదయం 5వ తారీఖు 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆదివారం వరకు కూడా దీన్ని పొడిగించడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని జన సైనికుల్ని, వీర మహిళల్ని అందరినీ కూడా కోరుతున్నాం. అంటే ఆల్రెడీ ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఒక జనసేన పార్టీ నిర్మాణాన్ని ట్రాన్స్పరెంట్గా అందరూ అంటే ఎవరైతే నాయకులు ఉన్నారో నాయకత్వం మెంబర్షిప్ నుంచి లీడర్షిప్ వరకు వెళ్ళే వారిని అందరినీ గుర్తించి ఉద్యమి నుంచి నాయకుని చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం జేఎంసీ ఆఫీస్లో చిత్తూరులోనే ఇంకా 2 రోజులు కూడా జరుగుతుందని మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ వాళ్ళందరినీ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఇంత మంచి స్పందన, ప్రతి ఒక్కరూ కూడా నాయకులు అయ్యే ఆలోచనతో అందరూ కూడా వస్తున్నారు. ఇంకా కూడా మేము అంటే హాలిడేస్లో వస్తాం అన్నీ చెప్తే వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం ఏ పార్టీలో కూడా ఇప్పటి వరకు కూడా జరగలేదు. ఈ జనసేన పార్టీ ఒక నూతనంగా ఒక మంచి నాయకత్వాన్ని రాష్ట్రానికి, దేశానికి కూడా నాయకుల్ని తయారు చేసే విధంగా, అందించే విధంగా, అంటే రాబోయే తరాల భవిష్యత్తు అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తుని మంచి భవిష్యత్తు, మంచి వాతావరణంలో అంటే ఒక మార్పును తీసుకొచ్చి ఒక వినూతనమైన రాజకీయం వైపు వెళ్ళేటట్టుగా జనసేన పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. మీ అందరం కూడా ఇంకొక 2 రోజులు ఇదే ప్లేస్లో ఈ జేఎంసీ ఆఫీస్లో ఈ చిత్తూరులోనే అందరిది కూడా అంటే పార్లమెంట్ 7 నియోజకవర్గాలు కూడా ఇక్కడికే వచ్చి అందరూ కూడా స్వయంగా వాళ్ళందరూ కూడా ఇక్కడే మనకి అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ కమిటీలు మనకి పార్లమెంట్ స్థాయి, అలాగే నియోజకవర్గ స్థాయి, అలాగే మండల స్థాయి, అలాగే పట్టణ స్థాయి, అలాగే మనకి పంచాయతీ స్థాయి, అలాగా 5 విభాగాలుగా దాంట్లో కూడా వివిధ రకాల విభాగాలు అన్నిటినీ ఉన్నాయి. వాటిలన్నిటిని కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాటికి అప్లై చేసుకుంటున్నారు. మీ ద్వారా అందరూ కూడా వినియోగించుకోవాలని మరొకసారి కోరుకుంటూ జై జనసేన. సో ఇంచుమించుగా సుమారుగా 1300 వరకు వచ్చారు. దాన్ని అంతా కూడా అప్డేట్ చేసుకోవాలి. 1300 మంది వచ్చారు ఇక్కడికి 7 నియోజకవర్గాల నుంచి కూడా. ఇంకా 2 రోజులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మేము అవైలబిలిటీ ఉంటుంది. ఈ 2 రోజులు కూడా ఎలా ఉంటుంది, ఆదివారం సాయంత్రం 6 గంటలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇదంతా కూడా మా సెంట్రల్ ఆఫీస్కి పంపిస్తాం ఇక్కడి నుంచి. పూల్ ప్రభాకర్, నేను సీనియర్ అబ్జర్వర్గా పార్లమెంట్ నియోజకవర్గానికి చిత్తూరు పార్లమెంట్కి నియమించారు అధ్యక్షుల వారు. మా పవన్ కళ్యాణ్ అధ్యక్షుల వారు మళ్ళా మాకు ఇతర రాష్ట్రాల్లో ఎన్నో ఉద్యోగాల్లో చేసుకునే వాళ్ళ యూత్ కోసం 2 రోజులు ఈ కార్యక్రమం పెంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువత మరియు వీర మహిళలు అందరూ శనివారం, ఆదివారం 2 రోజులు పెంచినారు కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మేము కోరుతున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇప్పటికే 1300 సభ్యత్వాల పైచీలకు వచ్చాయి, మన అప్లికేషన్లు వచ్చాయి. సభ్యత్వం చేసిన వాళ్ళంతా ప్రతి ఒక్కరూ చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ 2 రోజుల్లో కూడా ఎక్కువ చేసుకోవాలని మేము కమిటీ తరఫున కోరి వినిపిస్తున్నాము. ప్రతి ఒక్కరూ శనివారం, ఆదివారం వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. నా పేరు బి కుమార్, చిత్తూరు పార్లమెంటు నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యుడిని. గత నెల 29వ తారీఖు నుంచి జూన్ 3వ తారీఖు వరకు మన చిత్తూరులోని జేఎంసీ వారి జనసేన పార్టీ కార్యాలయంలో
ఎవరైతే జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వం కలిగిన వారు ఉన్నారో వారి దగ్గర నుంచి సమాచార సేకరణ చేయడం జరిగింది. ఈ సమాచార సేకరణ కేంద్రాల వద్ద జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తండోపతండాలుగా బారులు తీరి ఈ 5 రోజుల పాటు సుమారు 1300 మంది జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు తమ దరఖాస్తును పార్టీకి చేరవేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఉత్సాహం, జన సైనికుల్లో ఉన్నటువంటి చొరవ, బాధ్యత స్వీకరించడానికి ఏదైతే ఉందో దాన్ని గమనించిన పార్టీ అధిష్టానము ఇంకా 2 రోజుల పాటు ఈ గడువు పొడిగించడం జరిగింది. దీనికి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి జనశక్తి, జనబలం ఈ పార్టీకి ఉంది. దాన్ని గమనించిన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ నుంచి పార్లమెంటు స్థాయి వరకు అనేకమైనటువంటి విభాగాలు, సుమారు 23 విభాగాల్లో జన సైనికులకు, వీర మహిళలకు నాయకత్వాన్ని పెంపొందించే విధంగా అవకాశాలు కల్పించారు. అదేవిధంగా ఈ అవకాశాలు ఏదైతే 2 రోజుల పాటు పొడిగించడం జరిగిందో దాన్ని ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ వినియోగించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన. జనసేన జై జై పవన్ కళ్యాణ్ గారు మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ చిత్తూరు జేఎస్పీ కార్యాలయంలో గత 5 రోజులుగా కొనసాగుతోంది. దీనికి 5 రోజులుగా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఉద్యమి సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా, మహిళలు, చంటి బిడ్డల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ దరఖాస్తుల్ని మాకు అందజేయడం జరిగింది. అలాగే ఎన్నడూ లేని విధంగా సనాతన ధర్మ పరిరక్షణకు కూడా పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టి ఈ విభాగాల్లో కొత్తగా నారసింహ వారాహి గణం కూడా ప్రత్యేకంగా చేర్చడం జరిగింది. అందులో కూడా ఆసక్తి కల్పిస్తున్నారు. అదే విధంగా ఈ 2 రోజులు కూడా అదనంగా పొడిగించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మహా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. జై జనసేన, జై జై పవన్ కళ్యాణ్ గారు. నా పేరు పవన్ కుమార్. పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ సమాచార సేకరణ కమిటీలో 28 మంది సభ్యుల్లో నేను ఒకరిని. ఈ 4 రోజులు జరిగిన సభ్యత్వాలు అంటే 30, 29, 30వ తేదీ, 1, 2, 3వ తేదీ జరిగిన దానికి మంచి స్పందన వచ్చింది ప్రజల నుంచి. వీళ్ళందరి స్పందన బట్టి పవన్ కళ్యాణ్ గారు ఇంకా 2 రోజులు పొడిగించడం జరిగింది. కావున ఈ సభ్యత్వం చేసుకున్న వాళ్ళు, ఉద్యమి సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాల్సి కోరుతున్నాము. మీకోసమే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 2 రోజులు పొడిగించడం జరిగింది. కావున మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇందులో కొందరికి కన్ఫ్యూజన్ ఉంది. పార్లమెంటు, అసెంబ్లీ, నియోజకవర్గం, టౌన్ కమిటీల ద్వారా మీకు ఇన్ని రోజులు కష్టపడిన ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నం ఇది. దీన్ని ఖచ్చితంగా మీరందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.